హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. కొన్ని కళలు పీడకలల్లా వెంటాడుతూ ఉంటాయి. పరిస్థితులు మనకి అదుపులోకి వచ్చాయని అనిపించినా కానీ ఆ పీడకలలు వెంటాడే తత్వం మాత్రం పోనే పోదు. ఇప్పుడు అలాంటి ఓ కళ గురించే మీకు చెప్పబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి మరీ ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక విధంగా భయం గొలిపేటువంటి సంఘటనగా దాన్ని చూడాల్సి ఉంటుంది. అయితే ఇది ఒక కళలా మొదలైంది. ఆ కళ ఫస్ట్ ఎలా మొదలైంది ఒకసారి చూద్దాం. ఈ దృశ్యాలు చూస్తే చాలామందికి చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక 6-7 ఏళ్ల క్రితం ఒక అద్భుతమైనటువంటి స్వప్నంగా కనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్యాంపెయిన్ చేసినటువంటి అమరావతికి అతి సమీపంలో ఉన్న అతిపెద్ద మోడర్న్ వెంచర్. ఇంకా చెప్పాలంటే అమరావతిలో అతి త్వరలో అందుబాటులోకి రాబోయేటువంటి ఒక ఐకానిక్ వెంచర్గా దీన్ని విశ్లేషించారు. సో ఆ కళకు సంబంధించినటువంటి విజువల్స్ ఇవి. ఇది రాను రాను ఏ రకంగా మారిపోయింది, ప్రస్తుతం 2025లో ఇది ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద వెంచర్ కింద అప్పట్లో నోటిఫై చేసింది. చాలా పనులు కూడా మొదలుపెట్టింది. ఒక 2-3 ఏళ్ళ నిర్మాణం కూడా సాగింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులన్నీ కూడా తలకిందులయ్యాయి. సో ప్రజెంట్ స్టేటస్ అంటే ఒక 5 ఏళ్ల పాటు పనులు పూర్తిగా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ప్రజెంట్ స్టేటస్ ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి ప్రదేశం. అమరావతికి అతి సమీపంలో, అలానే నాగార్జున యూనివర్సిటీకి ఆనుకుని ఉన్నటువంటి భారీ వెంచర్ ఇది. సో ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి భూముల్లో ఒకటి రెసిడెన్షియల్ వెంచర్, మరొకటి కమర్షియల్ పోర్షన్, ఈ రెండింటిని కూడా డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు చేశారు. అయితే ఇందులో ఇది ఆఫీసుకు సంబంధించినటువంటి స్ట్రక్చర్. అయితే ఇవన్నీ కూడా నిర్మాణంలో ఉన్నటువంటి టవర్సే. దాదాపు 12 టవర్లు ఈ నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత 5 ఏళ్లుగా జరిగినటువంటి నిర్ణయాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి చూస్తే కనుక ఉమ్మడి జిల్లాల పరిధిలో చూస్తే చాలా వరకు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయినటువంటి పరిస్థితి. అది ఈ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పైన కూడా పడింది. ఈ వెంచర్ ఆగిపోయింది. 5 సంవత్సరాలుగా ఆగిపోయిన నేపథ్యంలో తాజా పరిస్థితి ఏంటంటే వేలానికి వచ్చింది. ఆ వేలం డీటెయిల్స్ కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ఇటీవల ఎల్ఐసి కార్పొరేషన్ రిలీజ్ చేసినటువంటి హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి నోటీస్, ఆక్షన్ నోటీస్కి సంబంధించిన ప్రకటన. ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని అంశాలు చూస్తే కనుక చాలామంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్ళు ఒక విధంగా ఆందోళన చెందేటువంటి సందర్భం లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది ఈ హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి చాలా వరకు ఫ్లాట్లని విక్రయించారు. అయితే మొత్తం ఒకేసారి విక్రయించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే టోటల్ అమౌంట్ రాదు కాబట్టి లోన్ మేనర్లో కస్టమర్ల నుంచి కొంత అమౌంట్ వస్తుంది. అలానే నిర్మాణ సంస్థ కూడా తమకున్నటువంటి భూముల విలువకి అనుబంధంగా లోన్లకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదే క్రమంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించి ఈ సంస్థ లోన్ తీసుకుంది. ఆ రుణం డిఫాల్ట్ అయినటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఎల్ఐసి వారి యొక్క అధికృత అధికారిగా ఉన్న దిగువ సంతకదారుడు. సో ఇదంతా ప్రొసీజర్ ప్రకారం 2002 ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ చట్టం కింద 2002 చట్టానికి సంబంధించి ఇచ్చినటువంటి దాని కింద ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ దిగువ చెప్పబడిన రుణగ్రహీతలు లేదా తనఖాదారులు చెల్లించవలసిన బకాయిలు చెల్లించవలసినదిగా కోరుతూ డిమాండ్ నోటీసు జారీ చేయుచున్నాము. ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, అయినప్పటికీ మా నోటీసుల నందు చెప్పబడిన బకాయి మొత్తాలను ఈ రుణగ్రహీతలు తనఖాదారులు చెల్లింపులో విఫలమైనందున ఈ దిగువ చెప్పబడిన సంతకందారుడు ఈ దిగువ చెప్పిన ఆస్తులని సదరు సెక్షన్ యొక్క 13(4) కింద లాంఛనంగా సింబాలిక్ స్వాధీనం చేసుకొని ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ప్రకటన ఇందులో చూద్దాం ఒకసారి. సెక్యూరిటీ ఆస్తికి సంబంధించి లోన్ అకౌంట్ నంబర్లు ఇచ్చారు. ఒక 3 విభాగాలుగా తీసుకున్నటువంటి లోన్ అకౌంట్ నంబర్లు, అలానే సెక్యూరిటీ ఆస్తికి సంబంధించినటువంటి వివరాలు. టవర్ నెంబర్ 3, టవర్ నెంబర్ 4 అండ్ 5. ఈ ఆస్తి యొక్క షెడ్యూల్ వివరాలు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా, పెదకాకాని సబ్ జిల్లా, అలానే మంగళగిరి మండలం, కాజా గ్రామ పంచాయతీ ఏరియా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెనుక వైపు కాజా గ్రామం, సర్వే నంబరు 83/B3 నందు 18,428 చదరపు గజాలు లేదా 15,408 చదరపు మీటర్లు. మొత్తం ఎంత సెంట్లలో కూడా చెప్పారు ఇది. అందులోని రామకృష్ణ వెనూజియా మరియు 18,428 చదరపు గజాలు లేదా
15,408 చదరపు మీటర్లు లేదా 3.8075 సెంట్లు. సో అది క్లియర్గా ఇచ్చారు. అందులో ఉన్నటువంటి మెన్షన్డ్ ఆస్తి వివరాలకు సంబంధించి అంశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి రిజర్వ్ ధర 230 కోట్ల రూపాయలు. అలానే ఆ ధరకు సంబంధించినటువంటి డిపాజిట్ కూడా 230 అంటే 23 కోట్ల రూపాయలు డిపాజిట్ చెప్తున్నారు. సో ఇవి ఎవరి పేరు మీద బుక్ అయినాయి మొత్తం అన్నీ కూడా ఆస్తి లాంఛనంగా స్వాధీనం చేసుకుని ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పరిధిలో ఉంది కాబట్టి ఆక్షన్కి వాళ్ళకి హక్కులు ఉన్నాయి. అందులోనే హద్దుల్ని కూడా చాలా క్లియర్గా వివరించారు. సెక్యూరిటీ నంబర్లని, అలానే ఐటమ్ నెంబర్ 1, ఐటమ్ నెంబర్ 2 అంటే టవర్ల వారీగా ఇక్కడ ఇవన్నీ కూడా తనఖా పెట్టినటువంటి ఆస్తులు కాబట్టి టవర్ల వారీగా వీటిని పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం ఈ నోటిఫికేషన్లో చేశారు. అయితే ఇవన్నీ కూడా ఎవరైనా ఆక్షన్లోకి వెళ్ళి కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, ఆసక్తి ఉండేటువంటి వాళ్ళకి చూపించేటువంటి అంశంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి మేజర్ పాయింట్ డిమాండ్ నోటీసు మరియు డిమాండ్ చేయబడినటువంటి మొత్తం 21/5/2022 అప్పటి నుంచి ఈ డిఫాల్ట్ అనేటువంటి వ్యవహారం కొనసాగుతుంది. కాబట్టి ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో అంటే 295 కోట్ల రూపాయల లెక్క అక్కడ కనిపిస్తుంది మొత్తం అంతా. సో అది తీసుకుని పేమెంట్ చేసేటువంటి క్రమంలో విఫలమయ్యారు అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి 30/1/2025 అంటే ఈ సంవత్సరమే జనవరి 30వ తేదీన మొత్తం సింబాలిక్గా ఈ ఆస్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది ఎల్ఐసి. దానికి సంబంధించి ఆ తేదీ నాటికి అంటే 18/2 ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి 2 డేస్ అవుతుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసే నాటికి ఏంటంటే 468 కోట్ల రూపాయలకి వెళ్ళింది. 468,61,61,60,90 రూపాయలకి వచ్చింది మొత్తం కట్టాల్సినటువంటి మొత్తం. అంటే దాదాపు 470 కోట్ల రూపాయలకి చేరింది. ఇక అందుకని ఈ వేళనికి ఆక్షన్కి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసింది ఎల్ఐసి హౌసింగ్ కార్పొరేషన్. దానికి సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చింది. మార్చి నెల వరకు కూడా సమయం ఇచ్చింది. ఆస్తి తనిఖీ కొరకు సమయం ఉంది కాబట్టి ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు దీనికి సంబంధించిన పరిశీలనలు జరపడానికి వాటికి అవకాశాలు ఉన్నాయి. అంతా కూడా ఆన్లైన్ టెండరింగ్లోనే నడుస్తుంది. ఈ ఆక్షన్ అంతా కూడా ఆన్లైన్లోనే తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం అన్ని రకాల పొడిగింపులతో ఈ ఆక్షన్ సమయం కూడా 22/3/2025 11 గంటలకి డిసైడ్ చేశారు. సో ఇంత పెద్ద ఆస్తిగా మొత్తం ఒక ఎవరు ఊహించిన స్థాయిలో ఒక పెద్ద కమ్యూనిటీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఆలోచనని ఈ సంస్థ చేసింది. అన్ని టవర్లు అంటే మీరు ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ డే ఫొటోస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఫోటో డీటెయిల్స్ మనం చూసినా కానీ దాదాపుగా 12 టవర్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. అంటే కొన్ని అంతస్తుల్లో ఆగిపోయి ఉన్నటువంటి నిర్మాణం అనమాట. ఇది ఒకటి టవర్ 1, ఇది టవర్ 2, ఇది టవర్ 3, అలానే టవర్ 4, ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి. 5, 6, 7, 8, 9, 10, 11, 12 మొత్తం 12 టవర్లు ఇక్కడ విజిబుల్గా కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా ఇక్కడ ఒక కమర్షియల్ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది. అయితే 3 టవర్లకు సంబంధించి మాత్రం తనఖాలో ఉన్నటువంటి ఆస్తిగా ఎల్ఐసి హౌసింగ్ కార్పొరేషన్ అనౌన్స్ చేసింది. డిఫాల్టర్గా మిగిలినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ సంస్థకు సంబంధించినటువంటి తనఖాదారులు ఉన్నారో వాళ్ళు డిఫాల్టర్ అయినటువంటి నేపథ్యంలో దాదాపు 470 కోట్ల రూపాయల మొత్తానికి సంబంధించి టోటల్ ఈ వెంచర్ని ఒక 7 ఏళ్ల క్రితం ఇది ఒక అద్భుతమైనటువంటి స్వర్గాన్ని తలపించేటువంటి నమూనాగా కనిపించింది. అది రియాలిటీలోకి రాకముందే చచ్చిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అంటే పాలకుల నిర్ణయాలు దానికి శాపం అయ్యాయా లేదా నిర్మాణ సంస్థ ఆలోచన విధానంలో లోపముందా అనేది పక్కన పెట్టి చూస్తే గత 5 ఏళ్లలో అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ రంగానికి తగిలినటువంటి అతిపెద్ద దెబ్బ వలన ఇలాంటి వెంచర్లు ఎన్నో కుదేలైపోయినాయి. చిన్న చిన్న బిల్డర్లు, చిన్న చిన్న సంస్థలు అయితే ఆచూకీ లేకుండా పోయినాయి. ఇంత భారీ సంస్థ కూడా ఈరోజు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు ఊతం వస్తుందో, అలానే నష్టాల్లో పడినటువంటి సంస్థలు ఎంతవరకు తేరుకుంటాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.